దార్పూర్లో చికెన్ పకోడీ ఫేమస్ అని తెలిసి ఇంకా ట్రై చేద్దాం వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ వచ్చిన కూడా వచ్చినట్టు మటర్ చేసి కట్ చేసి మన ముందే లైవ్ లో పకోడీ వేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఉన్న స్పెషల్ ఇదే విజయ్ కుమార్ బ్రో అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి నియర్లీ 10 years నుంచి షాప్ రన్ చేస్తున్నారు. స్పెషల్ ఏంటంటే లైవ్ లో చికెన్ పకోడీ వేయడంతో పాటు వీళ్ళు మేకింగ్ అయితే చికెన్ పకోడీ టేస్టింగ్ సాల్ట్ అండ్ ఫుడ్ కలర్స్ లో యూస్ చేస్తారు. ఓన్లీ మసాలాలో యూస్ చేస్తారు. దట్టు ఏంటంటే డే బై డే ఆయిల్ కూడా చేంజ్ చేస్తారు. నేను లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే వీళ్ళు మేకింగ్. ఈవినింగ్ టైమ్స్ లో అసలు ఖాళీ ఉండదు ఈ షాప్. వస్తూ వెయిట్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ ఉన్న జనాలు. ఫైనల్లీ మన ఫ్రెష్ చికెన్ పకోడీ అయితే మన చేతిలోకి వచ్చింది. ఇక్కడ నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా టేస్ట్ చేయించాను ఈ చికెన్ పకోడీ. ఆ వేడి ఫ్రెష్ చికెన్ పకోడీలోకి నిమ్మకాయ పిండుకుని ఆ చికెన్ పీస్ తింటే ఉంది క్రంచీ అండ్ క్రిస్పీగా ఉంది. దాంతో పాటు ఒక ఆనియన్ పీస్ తింటే ఉంది అదిరిపోయింది. ఫ్రెష్ చికెన్ కావడం ఏంటో కానీ టేస్ట్ మాత్రం బాగుంది. మనకి ఇంకా స్పైసెస్ కావాలంటే ఆ పకోడీలోకి వాళ్ళు ఓన్ తయారీ కారం వేసి మిక్స్ చేసి. అలాగే చికెన్ పకోడీ 365 days ఒకటే రేట్ లో సేల్ చేస్తారు. 1 kg వచ్చేసి 300 rupees. బయట సిచ్యువేషన్ లో చికెన్ రేట్ తగ్గినా పెరిగినా వీళ్ళు మాత్రం ఆ రేట్ నే మెయింటైన్ చేస్తారు. చికెన్ పకోడీ కాస్ట్ వచ్చి 150 grams 50 rupees, 250 grams 80 rupees, 300 grams 100 rupees, అలాగే 500 grams 160 rupees. 1 kg చికెన్ పకోడీ వచ్చేసి 300 rupees. అలాగే వీళ్ళు బల్క్ గా ఆర్డర్స్ కూడా తీసుకుంటారు ఫర్ ఎనీ ఫంక్షన్. లెగ్ జాయింట్ కబాబ్ వింగ్స్ కూడా స్పెషల్ ఆర్డర్ తీసుకుంటారు. వీలైతే కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇక్కడ స్పెషల్ గా బోన్లెస్ చికెన్ పకోడీ కూడా చాలా ఫేమస్. అడ్రస్ వచ్చి మన దోరపాడు మెయిన్ రోడ్ లో వంతుని పక్కనే ఉంటది ఈ ఫ్రెష్ లైవ్ చికెన్ పకోడీ డెఫినెట్ గా ట్రై చేయండి. మీలో ఎవరైనా టేస్ట్ చూసి ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఊర్లో కూడా బెస్ట్ ఫుడ్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. రాజాడు వచ్చి ఏంటంటే ఇక్కడ చాలా బాగుంటుంది చికెన్ అనేది వచ్చి తింటాం మేము. సూపర్ చాలా బాగుంటుంది. అందరూ వచ్చి